సో హలో వ్యూవర్స్, ఇవాళ అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ వెహికల్ తీసుకొని వచ్చాను. మనకి జనరల్గా రాయల్ ఎన్ఫీల్డ్ అనేసరికి 350cc ఇంజన్ వెహికల్సే గుర్తొస్తాయి, విచ్ ఆర్ క్లాసిక్, విచ్ ఆర్ వెరీ ఫేమస్. బట్ ఫస్ట్ టైం ఒక రోడ్ స్టార్ని లాంచ్ చేశారు, అది కూడా 450cc. సో దిస్ ఈజ్ గొరిల్లా 450cc అనమాట. సో ఈ వెహికల్కి ఓవర్వ్యూకి వచ్చేసరికి మనకి ఏంటంటే, మనకి ఇది ఎల్ఈడి లైట్ రావడం జరుగుతుంది, అండ్ ఆల్సో సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడి వస్తాయి. అండ్ ఇది ప్లాస్టిక్ రావడం జరిగింది, మెటల్ రాలేదు. అండ్ టైర్ విత్ అయితే చాలా బాగా ఇచ్చారు, సేమ్ లైక్ జీటీ అని చెప్పొచ్చు. దీని బ్రేకింగ్ కూడా చూస్తే మనకి డిస్క్ ఇది 3.5 inches గ్యాప్ ఉంది అంతే, డిస్క్కి రిమ్కి. సో వీ గాట్ అ వెరీ గుడ్ బ్రేక్ ఇన్ దిస్. అండ్ మనకి ఈ రిమ్ కలర్ వచ్చేసరికి బ్లూ కలర్ వచ్చింది ఫర్ దిస్ వేరియంట్. అండ్ షాక్ అబ్జర్వర్స్ అయితే మనకి రబ్బర్ కోటింగ్ వచ్చిందనమాట పైన. జనరల్గా మనకి రాయల్ ఎన్ఫీల్డ్లో ఈ కోటింగ్ అనేది కేఫే రేసర్ లైక్ జీటీకి వచ్చింది, మళ్ళీ దీనికి వచ్చింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంజన్, ఇట్ ఈస్ 450cc ఇంజన్. సో దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి ఇది 15 liters వచ్చిందనమాట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బ్యాక్ సైడ్, లైక్ ఇదైతే ఫ్యామిలీ వెహికల్ కాదు అబ్సల్యూట్లీ. లైక్ మనకైతే ఫుట్ రెస్ట్ మెటల్ వచ్చింది, రబ్బర్ రాలేదు. బట్ ఇక్కడైతే మనకి రబ్బర్ ఇచ్చారు గ్రిప్పింగ్ కోసం. సో దిస్ ఈస్ ఫర్ ద బ్రేక్. సో మనకి బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి హోల్డింగ్ అయితే ఇక్కడ మనకి హోల్డర్స్ ఇచ్చారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు లైట్స్, టెయిల్ లైట్స్ మనకి ఎల్ఈడి లైట్స్ రావడం జరిగింది. అండ్ ఫర్ నెంబర్ బోర్డ్ వి గాట్ ద వైడ్ ఎల్ఈడి ఆన్ దిస్. అండ్ మనకి టైర్స్ అయితే ఇలా వచ్చాయి. సో మనకి ఇక్కడ గార్డ్ వచ్చింది, కానీ లేడీస్ కూర్చోవడానికి అయితే అసలు ఛాన్స్ లేదు. మనకైతే ఇది వచ్చేసరికి సిట్టింగ్ కంఫర్ట్ రైడర్కి అయితే చాలా బాగుంది, కానీ వెనకాల పిలియన్కి అయితే మనకి చాలా చిన్న సీట్ ఇవ్వడం జరిగింది, విచ్ ఇస్ నాట్ ప్రిటీ కంఫర్టబుల్ ఫర్ ఎనీ వన్. సో ఈ వెహికల్కి వచ్చేసరికి మనకి లక్కీలీ వి గాట్ ద చైన్ గార్డ్. మన డ్రెస్ కానీ ఇది వెళ్ళిపోవడానికి ఛాన్స్ అన్నది చాలా రేర్ కేసెస్లో అవుతుందన్నమాట. అండ్ హియర్ కమ్స్ ద గేర్ పెడల్. అండ్ మనకి గేర్ పెడల్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో వెహికల్ పరంగా వచ్చేసరికి మనకైతే హెడ్ లైట్, డిమ్ అండ్ డిప్ ఇక్కడ ఇచ్చారు, ఫాస్ట్ లైట్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ దీస్ ఆర్ సిగ్నల్ లైట్స్. సో మనకి హార్న్. అండ్ సో ఈ వెహికల్కి వచ్చేసరికి మనకైతే డిమ్ అండ్ డిప్ ఇక్కడ ఇచ్చారు, అండ్ ఆల్సో పాస్కి ఇక్కడ ఇచ్చారనమాట. మనకి సిగ్నల్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది, లెఫ్ట్ అండ్ రైట్. అండ్ మనకి హార్న్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ లైక్ డిజిటల్ అనలాగ్ మోడ్స్, లైక్ డిజిటల్ అనలాగ్ సెట్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు హియర్, లైక్ కిల్ స్విచ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ మోడ్ బటన్, మనం మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఇలా వచ్చినట్టయితే మనకైతే ప్రీవియస్లీ మనం చూసినట్టు ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్స్ అయితే మనకి రాలేదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి హజార్డ్ లైట్స్ కోసం అయితే బటన్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ సో మనకి హజార్డ్ లైట్స్ కోసం అయితే మనకి బటన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గొరిల్లా 450cc ఇన్ రాయల్ ఎన్ఫీల్డ్. ఇదైతే పర్ఫెక్ట్ వెహికల్ ఫర్ స్టూడెంట్స్ అని చెప్పొచ్చు. యుల్ హ్యావ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్, బికాస్ బ్రేకింగ్ అయితే చాలా అమేజింగ్ బ్రేక్స్ ఇచ్చారు. మీకు పికప్ కూడా లైక్ సిమిలర్ టు ఇంచుమించి లైక్ మనకి 650తో కంపారిటివ్లీ వస్తుంది. అండ్ బ్రేకింగ్ కూడా చాలా అమేజింగ్ బ్రేకింగ్ వచ్చింది, ఎందుకంటే మీరు చూసారు కదా ఎంత పెద్ద డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు అన్నది. సో యుల్ హ్యావ్ అ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్ బైక్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై దిస్, నేనైతే మన సారన్ మోటార్స్ పెద్ద వాల్టైర్లో ఉన్నాను. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్, మీరు వైజాగ్లో నుంచి అయితే ఇక్కడికి వచ్చేయండి. యుల్ గెట్ ద బెస్ట్ డిస్కౌంట్స్ ఆన్ హియర్ ఫర్ దిస్ బైక్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విన్వో న్యూస్. థ్యాంక్ యూ.